ఇచ్చాము అల్లాడిపోతున్నాం 5 సంవత్సరాలు అల్లాడిపోయాము. ఇక మన ల్యాండ్ పూలింగ్ అనేది ఈ ప్రభుత్వం కాదు, ఎవరు వచ్చినా మేము ఇయ్యం. అసలు చంద్రబాబు మీద నమ్మకం ఉంది. ఆయన ఎన్నాళ్ళు ఉంటాడు, 4 ఏళ్ళు ఉంటాడు. ఆయన లైఫ్ కూడా అయిపోతుంది. సహకరిస్తామండి. ఆడ ముందు 2 సంవత్సరాలు అది అభివృద్ధి చేస్తే సహకరిస్తామండి. మాకు ముందర 29 గ్రామాల వాళ్ళకి రైతులకి న్యాయం చేయండి. న్యాయం చేసినాక ఇక్కడ రండి, మేము భూములు ఇస్తా ఉన్నాం. న్యాయం జరగట్లేదు కదా. అయితే అక్కడ రాజధాని రైతులకి 10 సంవత్సరాలు వాళ్ళకి డెవలప్ చేయకుండా ఇక్కడికి వచ్చి మళ్ళీ ల్యాండ్ అంటే ఎలాగ చట్టం చేయడం వాళ్ళ గురించి వీళ్ళు భయపడుతున్నారు. వాళ్ళకే లేదు, మనకేమి ఇస్తారు. ఏమన్నా బాగా చేసినాక మళ్ళీ మీరు గెలిస్తే చూసుకోవచ్చు. మీరు గెలవరు. 164 నుంచి 4 కొత్త ఇచ్చామయ్యా, 34,000 ఎకరం ఇచ్చాము. ఇంకేంది ఇచ్చేది? ఇంకా ఇవ్వమంటాడు. ఆయనదేం పోయింది? వాళ్ళకి కాదుగా ఆస్తులు. మనం మంచి చేస్తే మనం ఉంటారు కానీ నా చెడే చేస్తున్నాం మనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భూసేకరణకు అయితే సిద్ధమైంది. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. తుళ్ళూరు ప్రాంతంలోని కొన్ని గ్రామాలు, ఇప్పటికే 4 గ్రామాల్లో భూసేకరణకు అయితే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి అసలు రైతులు ఏమంటున్నారు, భూసేకరణకు కూడా రైతులకు అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈరోజు మనం ఎస్పవర్ మీడియా పరిమి గ్రామం అయితే ఉన్నాం. భూసేకరణకు రైతులకు అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి వెళ్దాం. ల్యాండ్ పూలింగ్ అనేది మేము ఇవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చాము, అల్లాడిపోతున్నాం. 5 సంవత్సరాలు అల్లాడిపోయాము. ఇక మన ల్యాండ్ పూలింగ్ అనేది ఈ ప్రభుత్వం కాదు, ఎవరు వచ్చినా మేము ఇయ్యం. అసలు ల్యాండ్ పూలింగ్ ఇస్తే మేము వాళ్ళు ఇవాళ వస్తారో రేపు ఇంకా చూసేవాళ్ళు ఉండరు. అందుకని మేము మాత్రం ల్యాండ్ పూలింగ్ ఇయ్యము. ఇచ్చే రైతు అనేది లేడు అసలు. ఇప్పుడు ఉన్న మొత్తం మీరు మా గ్రామం మొత్తం చూడండి. ప్రభుత్వం రైతులంతా అంగీకరించారు ల్యాండ్ పూలింగ్. అది ఒట్టి మాటలే సార్, అది ఒట్టి మాటలే. ఒకవేళ మా గ్రామంలో ఒక సభ ఏర్పాటు చేయండి. మా పెదపరిం గ్రామం అండి. మా గ్రామంలో ఒక సభ ఏర్పాటు చేయండి, చూద్దాం మరి. ఇవ్వండి అని ఒక మంత్రి గారు వచ్చి, నారాయణ గారు ఆయాలు వస్తేనే మేము ఇచ్చాం. ఏది తుళ్ళూరు పూలింగ్లో నాది పోయింది 1 ఎకరన్నర. కానీ మేము ఇచ్చి కూడా మేము అల్లాడిపోయాం. ఇంకా మాత్రం ఇవ్వండి. ఏముందండి, మా ప్లాట్ ఇంతవరకు ఏడుంది ఎవరికి తెలియదు. ఆల్రెడీ నువ్వు ఇచ్చావు, కౌలుకి ఇవ్వలేదు ఇంతవరకు. కౌలు పడతలేదు, అల్లాడిపోతున్నావు. మా ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు పెళ్ళిడికి వచ్చారు. వాళ్ళకి ఏం చెప్పాలా? ఏదన్నా ఒక అది ఉంటే 400 కేజీ ఇద్దాం అంటే ఏది చూపిస్తావు అల్లుడికి? ఏది చూపిస్తామండి? ఇదే మా ఆయన ల్యాండ్ పూలింగ్ తీసుకోవాలనుకుంటే అది చూపించినాక తర్వాత చూద్దాం. ఇంకా 5 ఏళ్ళు ఉండాక 5 ఏళ్ళు అది చూపిమనండి. చంద్రబాబు మీద నమ్మకం ఉంది. ఆయన ఎన్నాళ్ళు ఉంటాడు, 4 ఏళ్ళు ఉంటాడు. ఆయన లైఫ్ కూడా అయిపోతుంది. ఆయన అంత అడుగులుగా చేయకూడదు, దిగకూడదు. దీంట్లోకి రైతులను అల్లాడియకూడదు. మేము అల్లాడిపోతున్నాం. భూమి పోదేనుకొని ఏం చేసామండి? భూమి అండి ఇది. ఏందనుకుంటున్నా, దాన్ని నమ్ముకొని 4 గొడ్డు ఉండయి, 4 పిల్లలు ఉండారు. దాన్ని నమ్ముకొని బతుకుతున్నాం. మేము అది కూడా పోదనుకుంటే ఇంకా మేము బజార్ని పడతామేనండి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చామయ్యా, 34,000 ఎకరం ఇచ్చాము. ఇంకేంది ఇచ్చేది? ఇంకా ఇవ్వమంటాడు. ఆయనదేం పోయింది? నారాయణ గారిది ఏం పోయింది? ఇవ్వమంటాడు. ఆయనకేమి? వాళ్ళకి కాదుగా ఆస్తులు. మేము అయిపోతే బతకలేము. వాళ్ళు ఏమైనా బతుకుతారు. ఇది కాదు ఇంకోటి కాదు ఇంకోటి. వాళ్ళకి 4-5 రకాల వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళు బతుకుతారు. మేము బతకలేము. మేము దాన్ని నమ్ముకొని బతుకుతున్నాం. ఎంతో కొంత దాంట్లో వచ్చి తింటున్నాం, లేకపోతే లేదు. 1 గేడు దండకు వస్తుంది, 1 గేడు లాభం వస్తుంది. అన్నీ మేమే భరాంచుకుంటున్నాం సార్. అది మాత్రం మేము ఇయ్యమండి. మేము ఇయ్యము. ఎవరిని ఇస్తున్నా ఊరు అసలు ఇచ్చేవాళ్ళు లేడులే. మా గ్రామంలోకి ఒక్కసారి మీటింగ్ పెట్టమనండి. గవర్నమెంట్ నారాయణ గారు కానీ ఎవరైనా వచ్చి మీటింగ్ పెట్టమనండి, చూద్దాం. వస్తారేమో, ఒకళ్ళు వస్తారేమో. వాళ్ళు కూడా మీటింగ్ పెడతానికి కూడా ఇల్లేదు. మేము ఒప్పుకోము అసలు. అది సార్ నేను చెప్పేది. వాళ్ళే అల్లాడుతున్నారు సార్. వాళ్ళు అల్లాడుతున్నారు. మనం చూస్తానే ఉంటాం. పరిహారం ఇచ్చింది, పెన్షన్లు ఇచ్చింది, దాని దగ్గర ప్లాట్లు ఇచ్చామని చెప్తున్నారు. ఇచ్చారయ్యా, ఇచ్చారు. ఇంతవరకు నా ప్లాట్ నాకు లేదు. నాకు 1500 గజం ఉంది సిఆర్డీలో. నాకు ఒక 500. ఇప్పుడు 2 పిల్లలు పెళ్ళిడికి వచ్చారండి. వాళ్ళకి 500 గజం అల్లుడికి చూపించాలంటే లేదు. ఏం చూపిస్తాం? ఒక పేపర్లు చూస్తే ఇసిరి తెంగుతున్నారు. అది ఏడన్నా ఎవరికన్నా పెట్టుకోవడానికి లేదు అవకాశం. ఇప్పుడు ఏడన్నా బ్యాంకులో పెట్టుకుంటున్నా, ఈ పూలింగ్ భూమి ఉందనుకో, పెట్టుకుంటే 2 లక్షలు ఇస్తున్నాండి ఎకరానికి. దాన్ని ఎవడో పెట్టుకోవట్లా, తీద్దామంటున్నారు బ్యాంకింగ్ మేనేజర్. అస్సలు లేదండి, అది దేనికి పనికిరావయ్యా అంటున్నారు. మేమేం చేసామండి? లేదు సార్, అది తప్పు. అది ఆయన అడగకూడదు. అడుగుతున్నాడు కాబట్టి నేను చెబుతున్నాం. ఇయ్యమో ఇంకొద్దు, చాలు. దాన్ని చేయమనండి. దాన్ని చేసి ఏదన్నా అవకాశం ఉంటే 4 ఏళ్ళు ఉండాక రమ్మనండి, అప్పుడు చూద్దాం. అమ్మో మేము భూమి ఇచ్చేమి ఆడతాం. పిల్లలు ఏంది, పిల్లలు చదివించుకున్నాము. అది ఉంటాను, బీటెక్ చదివించుకున్నాం 2 పిల్లల్ని, ఆడపిల్లల్ని. అది ఉంటానా? ఆ భూమి ఉంటానా? ఇవాళ ఆయనకు అప్పచెప్పి మేము పెళ్ళిళ్ళు చేయలేము. ఇంకా వాళ్ళకేమే, వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతారు. వాళ్ళు కాదు. మేము అల్లాడిపోతాం, అల్లాడి ఆకులు మేపుతాం. మేము ఇయ్యం సార్. అది బాబు గారు అడగటం, ఆయన మీద నమ్మకం లేదు అంటలా.
పరిస్థితులు బాగోలా. ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, మేము సదాగా ఇచ్చొచ్చా. తుళ్ళూరు పూలింగ్లో ఎకరం 34 సెంట్లు ఇచ్చొచ్చా. నాకేం ఇబ్బంది లేదు, ఈడకి వచ్చాక మేము అల్లాడిపోతున్నాం. ఇది ఇవ్వకూడదండి, ఇవ్వకూడదు సార్. నేను చెబుతున్నాక 20,000 ఎకరాల భూసేకరణ గవర్నమెంట్ తీసుకున్నాం. ఏం చెప్తారు? ఈ భూములు గట్టిగా ఉన్న సిద్ధమేనా? మాకు సిద్ధం అనేది లేదండి. ఇప్పుడు అది అభివృద్ధి అయితే వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి చేరితే అప్పచెబితే మాకు కూడా అంత అభ్యంతరం ఏమి ఉండదు. మరి దేశం అంతా తీసుకుంటే 1,00,000 ఎకరాలు అన్నారు, 80,000 ఎకరాలు అన్నారు, 40,000 ఎకరాలు, 20,000 ఎకరాలు అంటున్నారు. మరి ఇవన్నీ తీసుకొని మరి మేమేం చేయాలండి? మరి ఇవన్నీ 6 నెలలు పంటలో ఉంటున్నామండి మేము. 6 నెలలు కనీసం 10 సార్లు పైన కలుపు తెస్తుంటాం. ఇప్పుడు మనం దుక్కోలు పెడితే ఏముందండి, అడివైపోతుంది కదా. మళ్ళీ దీనికి మళ్ళీ 100 కోట్లు పెట్టి మళ్ళీ పీకియాలి కదా. ఇప్పుడు ఇట్లా తీసుకున్న తర్వాత అయినా వాళ్ళకి అవసరం వచ్చిన చోట వేసుకుంటూ వస్తే ఈ భూమి ఇట్ట పండిద్ది కదండి. 20,000 కవులు ఇచ్చేది 10,000 ఇవ్వండి, ఇట్ట భూమి చక్కగా ఉంచుతాం. వాళ్ళేమో అప్పుడు అవసరం లేకుండానే మొత్తం ఆపేశారు, అడవులు అయిపోయినాయి. ఇప్పుడు 3 సార్లు అయ్యగారేమో 5 సంవత్సరాలు ఆవుతూనే ఉంచాడు, మళ్ళీ ఆయన వచ్చి పీకాడు. మళ్ళీ ఇప్పుడు చూడండి, మళ్ళీ అడవి అయిపోతుంది, మళ్ళీ పీకాలి సంక్రాంతి వృత్తి. అదండి సంగతి. గ్రామంలో అంతర్జాతీయ విమానాశ్రయం కడతామంటున్నారు. కట్టొచ్చండి, కాదంటం లేదు. ఇప్పుడు అభివృద్ధి అయితే మాకు మంచిదే, మాకే కాదండి రాష్ట్రం అంతా మంచిదే. అదేమన్నమాట, అభివృద్ధి అవ్వాలనే కోరుకుంటున్నాం. కానీ మాకు ఇదేనండి భయం, ఏమీ లేదు. కొంతమంది వైసీపీ మిగతా రైతులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పంటారు. ఏమి లేదండి, అది అబద్ధం. నిజంగా మీరు వైసీపీ అంటే ఎవరు? కాదండి, నేను టీడీపీ. నేను ఒరిజినల్ టీడీపీ అండి. నీకు వాళ్ళు కార్డు కొట్టుకున్నా కూడా, పార్టీ కార్డు కొట్టుకున్నా కూడా నాకు ఎన్టీ రామారావు కార్డు ఇచ్చిన కాడి నుంచి వచ్చింది. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఈ సోదరులన్న తగులలో అటు ఇటు మారారు. నేనెటు మారలా. మేము రెడ్లు అంత కొద్దిమంది ఉండేది ఈడ. వాళ్ళు వైసీపీ వాళ్ళు 3 వంతులు ఉంటారు, మేము 1 వంతే ఉంటాం. అన్నీ 20-25 కిలోలమే ఉంటాం. అయినా మేము ఆవంతనే ఉంటాం. కాంగ్రెస్ వచ్చేది ఏది వచ్చేది, వైసీపీ వచ్చేది, మేము ఆవంతనే ఉంటాం. కొంతమంది ఏంటంటే ఇప్పుడు దబా కొంతమంది మాటలు అంటారండి. వాటిని తప్పించుకోవడానికి మళ్ళీ వాళ్ళు ఏమైనా అంటారేమన్నా, నా పార్టీలో వీళ్ళు ఈ పార్టీలో అట్లా పోతుంటారు. మేము మాట అనేది లేదు, పోయేది లేదు, వచ్చేది లేదు, మా జోలు వస్తే ఊరుకునేది లేదు. మా పని అది. అభివృద్ధి చేస్తా అన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకం ఉంటారా? కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకం మాత్రం కాము. టీడీపీ మరి చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మకం లేదా? ఎట్లా నమ్మటం లేదంటే చూస్తున్నాం కదండి. చంద్రబాబు అయినా మేము ఒక ఇల్లు రిపేర్ చేయాలంటే 1 సంవత్సరం పడుతుందండి. ఇప్పుడు అవన్నీ చేయాలంటే చేస్తానని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఇద్దండి నీకు? ఇప్పుడు 20 అడుగులు 30 అడుగులు రోడ్డులు తీశారు, మొక్కబోసారు. అవి మళ్ళీ మొన్న ప్రభుత్వంలో కొంత తూంకెళ్ళారు. వాటిని సరి చేయాలి. మొన్న బేస్ మట్టాలకు రాక తోడుతున్నారు, వాన వస్తుంది, మునుగుతుని తీస్తున్నారు. కాదంట్లో పని చేయట్లేదు అంటున్నా. అది పని సాగటం లేదు, వర్షాకాలం వచ్చింది. అదండి ఏం చెప్తారు రైతాంగం ప్రకారం? మా రైతాంగం ప్రకారం మాకు అంత చుమ్మకంగా లేదండి. 2 సంవత్సరాలు అభివృద్ధి చెందినాక అప్పుడు మాత్రం ఇష్టపడతారు, ఎక్కువ శాతం ఇష్టపడతారు. అంతేగాని ఇప్పుడు మాత్రం అంత ఇష్టంగా లేరు. ఏంటంటే మళ్ళీ కష్టంగా తీసుకుంటే ఎటువంటిదంటే మునుపు జగన్కి పాకాలు వేశారు చూడు, మళ్ళీ అట్టా ఉండిద్దండి. మళ్ళీ రాష్ట్రం అంతా మళ్ళీ ఇబ్బందులు పడిపోయి. ఎవరికి భయం అంటే మునిపోయినకి 23 సీట్లు అంటే 11 సీట్లు వచ్చినాయి. మేము అసలు ఆ మాట కోరుకోము. ఎందుకంటే మాకు పార్టీ తత్వం అదొకటి. పార్టీ తత్వం తీసేయి, రైతు తత్వం వచ్చేటప్పటికి ఈ పని ఏనే చేయగలడు, ఇంకేం తప్ప ఎవరు చేయలేరు. ఆయనకు దేవుడు ఆవిసి కొద్దిగా ఎక్కువ రోజులు ఇచ్చి ఇంకొక పెరుడు అట్టా వస్తే ఏనే అభివృద్ధి చేయగలడు. అది కోరుకున్నాం. సహకరిస్తామండి. ముందు 2 సంవత్సరాలు అది అభివృద్ధి చేస్తే సహకరిస్తామండి. మాకు మేము అది ముందు వాళ్ళకి అప్పచెప్పాలి కండి. అది కవులు ఇది కవులు వాళ్ళకి అప్పచెప్పి ఇంకా మీకు రద్దబ్బాయి కవులు 10 సంవత్సరాలు అన్నాం, 12 సంవత్సరాలు ఇచ్చాము అని చెప్పండి. మాకు అసలు 10 సంవత్సరాలు కాదండి, 5 సంవత్సరాలు చాలు మాకు ప్లాట్లు ఇస్తే చాలు. అవి కాదండి. ఇప్పుడు మాకు ఏదన్నా వచ్చే 2 ఏళ్ళు ఉండా తీసుకున్నా మాకు అన్ని సంవత్సరాలు అవసరం లేదండి. మాకు ప్లాట్లు చూపించాలి. డబ్బులు ఏందండి, 50,000 కవులు అయింది మాకెందుకండి? అసలు భూమి లేకుండా 50,000 కవులు ఆడకపోతే చిత్తికాయ ఎవరు నువ్వు అని అంటారు. పట్టించుకోరండి. వాళ్ళు ఏందండి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలే ఒక్కొక్కరు పట్టించుకోవట్లేదండి. గెలిచేటప్పుడు ఏమో ఎట్ట అంటారు, ఇప్పుడు మనం ఎట్ట అనాలి? పేరు భాష్యం కృష్ణాచార్యరావు, పెదపరివి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. తెలుగుదేశం పార్టీ నాది.
అది మాకు మరి ఆ మోతాడక రోడ్లో సప్టా కూడా కూలిపోతుంది, వేయలేదు, రోడ్డు వేయలేదు. దాంట్లో గుంతల్లో పడి బళ్ళోళ్ళు మరి టాటర్లు కానీ కార్లు కానీ మానుకొని అటు రోడ్డు మీదగా తిరిగి రావాల్సి వస్తుంది. 7 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరిగి రావాల్సి వస్తుంది. ఇబ్బందిగా ఉంది. కరెంట్ ఏమన్నా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాకుండా పోతుంది. హెల్పర్ని అడిగితేనే ఏమన్నా పైన తెస్తున్నారు అంటున్నాడు. నాది సంబంధం ఏంటంటే పైన తెస్తున్నారు అంటున్నాడు హెల్పరు. అది జరుగుతుంది. మరి కరెంటు స్తంభాలు పడిపోతున్నాయి. స్కూల్ పిల్లలు ఆ స్తంభాల కింద నడుతున్నారు. చచ్చిపోతే వాళ్ళ మీద కేసులు పెట్టాల్సి వచ్చింది. స్తంభాలు వేసిన వాళ్ళు లేరు. నా ఇంటి ముందులే స్తంభం అసలు ఏట్లా హెల్పర్ చెబుతున్నామండి, ఈఓకి చెప్పాము, పై డిపార్ట్మెంట్కి చెప్పాలని అంటున్నారు. మరి వాళ్ళు చెబుతున్నారో చెప్పట్లేదో మాకైతే తెలియదు. అది సిఆర్టీ వాళ్ళకి చేయాల. అసలు ఈ సిఆర్టీ రూల్స్ లేదు అసలు ఇక్కడ ముందర కాదు. సిఆర్టీ పరిధి కాదు అసలు. తుళ్ళూరు వరకే సిఆర్టీ పరిమిది. ఇది పెద్ద పరిధి పంచాయతీ, మేజర్ పంచాయతీ. ఇప్పుడు మా ఊర్లో 6,200 ఓటింగ్ ఉందండి. 1,600 వైఎస్ఆర్కి వేశారు, 4,000 ఓట్లు టీడీపీకి వేశారు. అయితే ఏం పని జరగట్లా ఊళ్ళో. డెవలప్మెంట్ లేదు, ఏం జరగట్లా. 4,000 మందిని పిలిచి ఎవరు మాట్లాడతారు అసలు. ఒక కార్యకర్తను కూడా పిలవట్లేదు, మాట్లాడతలేదు. ఆ నాయకులే వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళే చేస్తున్నారు. మరి ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరు తెలియట్లేదు ముందర అసలు. ఎమ్మెల్యే గారు వస్తున్నా అండి, వస్తే మరి 4,000 మందిని కలవట్లేదు కదా. ఆ నలుగురు కలిసిపోతాడు. ఇంకా 4,000 మందితో ఏం పని? ఆయన 4,000 ఓట్లు వేశారు ఇక్కడ పెద్దపల్లి గ్రామంలో. అది జరుగుతుంది. రైతులు మాత్రం సుముఖంగా లేరండి. ఎందుకు సుముఖంగా లేరు దానికి కూడా చెబుతా. ఆ 29 గ్రామాల్లో ఇంతవరకు ఎవరు ప్లాట్ వాళ్ళకి వేయలేదు. డ్రైనేజ్ లేదు, కాలువలు లేవు, అండర్ గ్రౌండ్ లేదు, కరెంట్ లేదు, స్తంభాలు లేవు, రోడ్డు వేయలేదు, ప్లాట్ చూపించలేదు. 11 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కేసులు పెట్టుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తాడు, తీసుకుంటాడు. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ తిరిగి చెప్పులు అరిగిపోతాయి. ఎవరికేం జరిగిద్దో తెలియదు. అందుకని వెనకాడుతున్నారండి. అది పరిస్థితి. చంద్రబాబు గారు న్యాయం చేస్తున్నాడు. ఈ మధ్యలో మరి ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు కదా. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్కి అసలు ఎవరండి చేసేది? ఎవరు చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో? నా భూమిలో, నాది మా అన్నయ్య గారి భూమిలో ఎకరం తీసి ఇంకొకటికి ఎక్కిచ్చారు. నా భూమిగానే ఉంది. నా నెంబర్లో తీసి ఆ నెంబర్లోనే ఇంకొకటికి ఎక్కిచ్చారు. అది ఇంతవరకు సాల్వ్ చేయలే 10 ఏళ్ల నుంచి. పొద్దాగలు ఎన్ని సభల్లో కాగితాలు పెట్టినా కూడా అది పోతున్నాడు, ఇది పోతున్నాడు, సర్వే అంటున్నారు, కొడుతున్నారు. అంతకుముందు సర్వే సర్టిఫికేట్లు ఇచ్చినా కూడా ఏం పని కావట్లేదండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ అసలు పని చేయట్లా. రాష్ట్ర అభివృద్ధి బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది. భూములు ఇస్తామండి, ఈ మాటలా అక్కడ న్యాయం చేసి ఇక్కడ రమ్మంటున్నాము. వాళ్ళకి న్యాయం చేయండి. ముందర 29 గ్రామాల వాళ్ళకి రైతులకి న్యాయం చేయండి. న్యాయం చేసినాక ఇక్కడికి రండి, మేము భూములు ఇస్తా ఉన్నాం. రోడ్లకైనా ఇస్తానంటున్నాము, ఇది పూలింగ్కైనా ఇస్తానంటున్నాము, రైల్వే లైన్కైనా ఇస్తానంటున్నాం. మేము ఈ మాటలా ఈటానికి అంతా సుముఖంగా ఉండారు. అక్కడ న్యాయం జరగట్లేదు కదా. వాళ్ళు 11 ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు. రైతులు సందాలు వేసుకొని ఎకరానికి 10,000 సందాలు వేసుకొని తిరుగుతున్నారు. మరి ఇక్కడ ఈ తిరిగే వాళ్ళు లేరు. ఇక్కడ అది వాళ్ళకి న్యాయం ముందర చట్టం కలిపియాలండి. ముందర సెంటర్లో మరి ఆమోద ముద్ర వేయించుకొని ఇస్తే మరి ఆ ప్లాట్ ఏమైనా బ్యాంక్ ఓడి దగ్గర పోతేనే వాడు నాకు సెల్లదు, రూపాయి ఇవ్వట్లేదు. వాళ్ళు ఎట్లా మేము తీసుకుంటాము, ఇస్తారు. రేపు బ్యాంకుకి పోవాలి, ల్యాండ్ పెట్టుకోడు, పిల్లల చదువులకి ఏందంటే ఇప్పుడు ఆ SRM పెట్టాడు, విట్టు పెట్టాడు, అమృత పెట్టాడు. మా భూమిలో పెట్టారు. 6 లక్షలు ఫీజు అడుగుతున్నారు, 5 లక్షలు ఫీజు అడుగుతున్నారు. ఏం లేదు. ఎవడైనా ఆ గేట్లో పోయి డబ్బు కడితే ఆన్లైన్లో కడితే లోటం పట్టడం, లేదా బయట రావటం. మరి ఎవరు మాట్లాడట్లేదు కండి. ఒక్కొక్కరికి 200, 300 ఎకరం ఇచ్చాడు SRMకి ఇట్టు. మరి ఏది ఏం లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వరకు పర్లేదండి, ఆయన బాగానే చేస్తున్నాడు. ఈ లోకల్ వాళ్ళు ఎవరు ఇస్తారు రాజ్యంగా వాళ్ళు చేస్తున్నారు. మరి ఆయన రాడు కదా ఇక్కడికి. రామన్నా కూడా రాడుగా. ఆయన ఏమవుతాడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన రాలేడు. ఆయనకి తెలియపరితేనే ఇలా దిగులు ఈ పొలిటికల్ నాయకులకి కోపడుతున్నారు.
ఏది ఎక్కడ న్యాయం జరిగిద్ది, అది ఎప్పుడుకి న్యాయం జరిగిద్ది. భూమి ఇస్తారు, భూమి ఇచ్చేదానికి అథారిటీ ఎవరు? మీ భూమికి మేము గ్యారంటీ, మేము చట్టం తీసుకొస్తాం, అన్నీ కల్పిస్తాం అన్నప్పుడే రామంటున్నారు. వాళ్ళు చెబుతారండి, తీసుకుంటారు, పాతారు, పాస్ పుస్తకాలు ఇస్తాము, అప్పచెబుతాము, తర్వాత ఎవరు దానికి బాధ్యులు? ఆ కంప అట్ట పెరిగిద్ది కంప. ఇప్పుడు 11 ఏళ్ళ నుంచి మళ్ళీ ఈ 4 సంవత్సరాల గవర్నమెంట్ మారింది అనుకో. బాబు గారు అన్నాడండి, నిజమే బాబు, ఇప్పుడు 11 ఏళ్ళ నుంచి చెప్పాడు కదా, ఏది మరి ఆ కౌలు 2 సంవత్సరాల నుంచి కౌలు లేదని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏ పని నిన్నే పేపర్లు వేసింది, నిన్నే కండి 11వ సంవత్సరం కౌలు లేదని పేపర్లు వేసింది, రైతులు ఇబ్బంది పడుతున్నారని. పబ్లిక్ అది జ్యోతులు వేసారు, చూసుకో, ఫోటో తీసుకో. ఏమైనా వేసారా? పిచ్చి కంప ఉందా చూసిరండి మీరు పోయి. ఇప్పుడు ఫలానా రైతుకి ఈ ప్లాట్ ఇచ్చాము, మార్కింగ్ వేసి రోడ్లు వేసి డ్రైనేజ్ వేసి చెప్పచెబితే ఆ పార్టీ వాడు ఒక్కొక్కరు తెలియక ఆ రోజుల్లో 3000 గజాలు తీసుకున్నారు, 2000 తీసుకున్నారు, 4000 గజాలు తీసుకున్నారు. వాళ్ళు పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ గారు ఇచ్చుకుందాం అనుకుంటున్నారు, ఇచ్చుకుందాం అంటే దాని చట్టం లేదు, ఆ బ్యాంకు లోన్ ఇట్లేదు, ఎవరు తెలియదు. సిఆర్డీ లేదు, బొమ్మ చూపిస్తారు, భూమి మీద చూపించండి, మొదలు మ్యాప్లో చూపిస్తున్నారు. ఆడ భూమి మీద ఏది అసలు రాళ్ళు మీరు చూసిరండి పోయి, ఆ పిచ్చి కంపెనీ తీయండి. అందరికీ అదే పరిస్థితి, తెలియదు ఏ ఊర్లో కూడా. మా అభిప్రాయం ఈటానికి అనుకూలమై ఉంది. అయితే అక్కడ రాజధాని రైతులకి 10 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి డెవలప్ చేయకుండా ఇక్కడికి వచ్చి మళ్ళీ ల్యాండ్లు అంటే ఎలాగ ఇస్తారండి? ఏం చేస్తారు? తర్వాత సిఆర్డీ వాళ్ళు ఇచ్చిన తర్వాత సిఆర్డీ వాళ్ళు కూడా చాలా మాకు ఆన్సర్ చెప్పట్లేదంట. అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇబ్బందులు, సమాధానం చెప్పట్లేదు. ఆ ఇబ్బందులు ఉన్నాయండి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికి అదే డౌట్స్, అంతకంటే వేరే ఏమీ లేదు. చంద్రబాబు మీద ద్వేషం కాదు, పార్టీ మీద ద్వేషం కాదు. లోకల్ నాయకులు ఇంకా అన్యాయం చేస్తున్నారు ఇక్కడ, పట్టుకునే పరిస్థితి లేదు. రైతులుగా రోడ్లు లేవు, ల్యాండ్ మీద ఫిజికల్గా ఏమీ లేదండి, ఏ పని చేయలేదండి. మరి ఓనర్ పోయి ఆ ప్లాట్ చూపించుకోవాలంటే ఎవరికి చూపిస్తారండి? బయర్కి చూపించాలంటే ల్యాండ్ ఓనర్ చూపించాలి కదా. స్క్రీన్ మీద మాత్రం ట్యూబ్లైట్లో నీ ప్లాట్ ఇదని చూపిస్తున్నారు. అది విషయం. ఇది మ్యాప్లోనే చూపిస్తున్నారండి. ల్యాండ్ మీదకి రమ్మన్నా సిఆర్డీ వాళ్ళు ఏమైనా చూపిస్తారా? భూమి మీదకి లేదు, భూమి మీదకి రావట్లేదండి. అందరి పరిస్థితి అదేనండి. అక్కడ లోకల్ వాళ్ళు కూడా మీరు ఇట్లే చేస్తుంటారు, వాళ్ళు చెప్తారు. అది వాళ్ళు కష్టాలు పడ్డారు, ఆ కష్టాలతో ఇబ్బంది పడతారు నా ఆలోచన. మేము చెప్పేది ఏముందండి, చంద్రబాబు అనుకూలంగా ఉంటాం, భూములు అయితే ఇస్తాం, చట్టం చేయాలా, చట్టం చేయాలండి, అది కావాల్సింది మాకు. చట్టం చేసినాక మా భూములు ఇస్తాం. ఈయటం కరెక్టే అండి, మా ఊళ్ళో రైతులు మొత్తం ఇస్తానికి కరెక్ట్గానే ఉన్నారు. తర్వాత వాళ్ళు కానీ చట్టం కానీ చేస్తే ఊరంతా అనుకూలంగానే మాట్లాడుతున్నారు. చట్టం చేయడం వాళ్ళ చూసి వీళ్ళు భయపడుతున్నారు, వాళ్ళకే లేదు మనకేం ఇస్తారని. అది ఫ్లాట్లు అవి బ్యాంకుకి ఉపయోగపడలేదుగా, ఏం ఉపయోగపడలేదుగా. ఇప్పుడు రేపు పిల్లలు చదువులు బుద్ధులు అనుకోండి, బ్యాంకుకి పోతే రూపాయి ఇట్లేదుగా. పేరు సరిపూడి సాంబశివరావు అండి, పెద్దపరిమి, బీజేపీ పార్టీ మండల ఉపాధ్యక్షుడిని. ఇక్కడ మటుకి జరగదు ఒక సెంటీరు, ఇక్కడ కాదు. ఎందుకంటే అక్కడ మనం వాళ్ళకి న్యాయం చేయలే. 11 సంవత్సరాలు జరుగుతుంది, ఆమోద ముద్ర ఏపీలో. వాళ్ళకి రోడ్లు వేసి, డ్రైనేజీ ఇచ్చి, కరెంట్ లైన్లు వేసి మొత్తం బాగు చేసి ఇస్తామని చెప్పాం. ఇవాళ వాళ్ళ ప్లాట్ ఆడుందో, వాళ్ళ రాయి ఆడుందో, వాళ్ళకి బ్యాంకులో పోతే లోన్ ఇచ్చేవాళ్ళు లేరు. ఏమన్నా బ్యాంకులో పోయి ఆ చోటు పెట్టుకోవడానికి లేదు, ఎవరు పెట్టుకోవట్లా. ఇక్కడ ఆన్లైన్ కట్ చేశారు, ఇప్పుడు ఆన్లైన్లో కూడా అట్లా బ్యాంకుల్లో కూడా పెట్టుకునేవాళ్ళు లేరు. కాకపోతే సెంటీర్ వాళ్ళని అభివృద్ధి చేసి శుభ్రంగా జరిగితే పరిమి, వడ్లమాను, హరిచంద్రబాబు 3 రోజులు ఉండే. ఏమన్నా బాగా చేసినాక మళ్ళీ మీరు గెలిస్తే తీసుకోవచ్చు. మీరు గెలవరు, 164 నుంచి 4 వస్తారు. ఇదే ఎదురేగుతుంది. బీజేపీ లీడర్ అని చెప్పి అన్నారు, బీజేపీ లీడర్ అని కూడా గెలవరని చెప్పి ఎలా చెప్తారు? మనం మనిషి చేస్తేనే కదన్నా, మనిషి చేస్తే మనం వస్తాం 10 మందికి. ఇప్పుడు మా ఆయాలు ఏం చెప్పాము, ఊళ్ళో తిరిగాను నేను కూడా, అన్ని 4 మండలాలు తిరిగాను. 4 మండలాలు తిరిగి 50 సంవత్సరాల వాళ్ళకి, బీసీలకి వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తా అన్నాం. పల్లెటూరులో 3 సెంట్లు ఇస్తామన్నాం, టౌన్లో 2 సెంట్లు ఇస్తామన్నాం. ఇచ్చామా? ఇలేదుగా. రైతులకు డబ్బులు అల్లోలు వచ్చినా అని ఏడుస్తున్నారు నీ ప్రభుత్వంలో. 30-40 మిరగాయలు 7,000 8,000, కందులు 6,000, మినుములు 6,000. ఇవన్నీ ఏంది?
పార్టీ మీద పడక దేని మీద పడతాయి? మనం మంచి చేస్తే మనం అమ్ముతారు కానీ నా చెడే చేస్తున్నాం మనం, నాకు తెలిసి. ఏడాదిలో సుపరిపాలన అని చెప్పి డోర్ టు డోర్ తిరుగుతున్నారు కుటుంబ నాయకులు. మీరేం ఆ మాట అన్నారు? మీరు కూటమిలో ఉన్నదో పాటుకున్నారు. ముందా సరే చెప్పుతో కొడతారు పోతే మటుకి, అచ్చరా మటుకి జరిగిద్ది అది. నేనైతే పాను, నేను అంత స్పీడ్గా తిరిగి 20 లక్షలు ఖర్చు పెట్టుకున్నా కానీ పార్టీ కోసం, రాజధాని కోసమే. లేకపోతే నేను కూడా జగన్కే ఓటు వేసేవాడిని. రాజధాని కోసం ఈ ఒక్కసారికి అయిందని బతిలాడి 164 సీట్లు తెచ్చాము. ఈ దెబ్బ 4 కూడా రావు ఇట చేస్తే. ఇప్పుడు ఎంత ఎదురేగుతుందంటే అంత ఉందన్నా. మీరేమన్నా అనుకోండి, మీ మీడియా మిత్రులు మొత్తానికి తెలుసు ఎదురేగత వచ్చేది కూడా. ఎక్కడికి పోయినా చెబుతారు. కాకపోతే కూడా మన పార్టీ ఉంది కాబట్టి కేసుల్లో బోసుల్లో పెట్టి ఇరికిస్తారేమో అందరూ మాట్లాడకుండా దడిచి మెలకుండా ఊరుకుంటున్నారు. మరి అమరావతిలో పనులు శరవేగంగా ముందుకు జరుగుతుంది, పరుగులు చేస్తాయి అంటారు, మీరేం అలా అంటున్నారు? అమరావతి అక్కడ పొలాల్లో కానీ ఈ క్రెయిన్లు పోయిన బాగానే చేస్తాను. ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, తెలుగుదేశం పార్టీ ఏ తప్పు చేసినా కూడా రాయరు. వాళ్ళు కనుక తప్పు చేశారనుకో వాళ్ళు వెంబడి రాసి ఇదిగోండి వాళ్ళు తప్పు చేశారంటారు. అసలు మేము ఏడ పొలం ఏమంటే వాళ్ళు ఇస్తారని రాసుకొస్తున్నాడు రోజు పేపర్లో. ఎందుకు అట్లా రాస్తున్నారు? తప్పు కదా. అంటే అక్కడక్కడ కొంతమంది వైసీపీ వాళ్ళు తప్ప మిగతా అందరూ రైతు నారాయణ గారు చెప్తారు. నారాయణ చెప్పే మాటలు. నారాయణ 5 సంవత్సరాలు మహిళలు కొడుతుంటే ఏం చేశాడు నారాయణ ఏం చేశాడు? 5 సంవత్సరాలు ఏమన్నా ఆదుకున్నావా? నీ కాలేజీలు పడేస్తారని నువ్వు ఏడో పోయి దాక్కున్నావు. మరి ఇవాళ వచ్చి నువ్వు మళ్ళీ పొలం అడుగుతున్నావు. రేపు నువ్వు రావు, మమ్మల్ని కాపాడగలుగుతావా? మా ఆర్థికం అంతా నువ్వు లాభం చేయగలుగుతావా? ఇవాళ ఆన్లైన్ తప్పించాడు, బ్యాంకులో పోతే పెట్టుకోవట్లేదన్నా. ఎవరు దీనికి బాధ్యత? నువ్వు ఆన్లైన్ ఎందుకు తప్పించావు? మేము ఇవ్వకుండా మేము ఏడాది సంతకం పెట్టామా? పరిమిలో ఏడాది ఇస్తామని చెప్పామా? దేనికి చేస్తున్నారు? నువ్వు మళ్ళీ గెలుస్తామని గ్యారెంటీ చెప్పు. నువ్వు గెలవలేవు. మనం మంచి చేయట్లేదు, అసలు మంచి చేయట్లేదు, మనం గెలము. ఏం జరగల. ఏం జరిగింది? ఏం చేసామని చెప్పము. ఏం చేసాం? మనం ఊళ్ళోకి పోతే మట్టి మొత్తం నన్ను అడుగుతానే ఉన్నారు, ఏంది పని, నువ్వు కూడా ఆలోచావు కదా అని. ఇప్పుడు మనం మంచి చేస్తే 10 మంది ఉంటారన్న. ఇది మట్టికి జరగదు. ఎక్కడ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి కౌళ్ళు వేస్తాం అన్నారు, ఇంకా వేయలేదు. ఆ ప్లాట్లు మట్టికి ఇచ్చారు కానీ దానికి అభివృద్ధి లేదు. ఇప్పుడు ఫ్లాట్కి రోడ్డు ఉండాలి కదన్నా, కరెంట్ లైన్ ఉండాలా, డ్రైనేజీ ఉండాలి కదా. 40 అడుగులు రోడ్డు ఇచ్చి అప్పుడు నువ్వు ఇచ్చామయ్యా చూసుకోండి మీ ఫ్లాట్ ఇది అని చెప్పు. వాళ్ళే చెబుతున్నారు కదన్నా, రాజధానిలో వాళ్ళే రోజు ప్రెస్ వాళ్ళ ముందు మాట్లాడుతున్నారుగా. మరి ఏంటి? అల్లోలు వచ్చినా ఏడుతున్నారు. అచ్చం తెలుగుదేశం వాళ్ళే ఇప్పుడు ఏడుతుంది, వైసీపీ వాళ్ళు కాదు. వాళ్ళ మీద మనం బురద చల్లొద్దు, వాళ్ళు కాదు, వీళ్ళే మొత్తం కూడా చేస్తున్నారు. అందరూ పరి మొత్తం టీడీపీ వాళ్ళే రాత్రి చెప్పించింది మైకులో. కాదు చేసాము. అప్పుడు వస్తే రాజధాని నిలబడిద్ది, అందరికి బాగుంటుందని చేసాము. ఇప్పుడు లైన్ లేదు కాబట్టి వెనకంజలో ఉండారు. మొన్న తెలుగుదేశం వాళ్ళు చంద్ర ఉన్నాడు, ఇక్కడ కూలింగ్ కన్నా తీసుకుంటే మేము తెలుగుదేశం జెండా కూడా తీసేస్తాం అన్నాడు. ఒకటే మాట. అది హీరో అసలు ఇటం అనేది జరగదన్నా. వాళ్ళు ఎన్ని కత్తులు పెట్టుకున్నా ఈడ మటుకు సెంటీయరు. అది ఊరు మొత్తం అదే. ఎవరు కాడికి అనుకోండి వాళ్ళు అదే రాత్రి తెలుగుదేశం వాళ్ళకి చెప్పించింది. మనం కాదు కదా, వైసీపీ వాళ్ళు కాదు కదా, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పించారు. నాకు ఆడ వీడియో కూడా ఉంది, నీకు పెట్టమంటే పెడతా.